హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం అంతర్వేది ఫిషింగ్ హార్బర్లో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఎన్ని బోట్లు వచ్చినాయో. చిన్న బోటు దగ్గర నుంచి, అంటే తెప్ప అంటారు దాన్ని, ఆ చిన్న బోట్ల దగ్గర నుంచి సోనా బోట్లు, పెద్ద బోట్ల వరకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్కి వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఇక్కడికి వస్తారంటే వందలాది బోట్లు ఇక్కడికి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చిన వెంటనే ఇలాగ వలలు తీసుకుండి బాగు చేసుకుంటారు. తర్వాత రొయ్యలు అయితే రొయ్యలు, చేపలు అయితే చేపలు అమ్ముతారు. చూడండి, ఇక్కడికి టైగర్ రొయ్య పట్టుకొచ్చారండి. వీళ్ళ కంపెనీ వాళ్ళు దేనికి దానికి సెపరేట్ చేసేస్తున్నారు. అటు జాలర్లు, ఇటు కంపెనీ వారు చూడండి ఎలాగా సెపరేట్ చేస్తున్నారు. తెల్ల రొయ్యకి తెల్ల రొయ్య, గాజు రొయ్యకి గాజు రొయ్య. గాజు రొయ్య అంటే టైగర్ రొయ్య అండి. ఇది నార్నని బోల్ రకాల రొయ్యలు ఉంటాయి. ఆ రొయ్యల్ని దేనికి దానికి సెపరేట్ చేస్తూ ఉంటారు. ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇగో చూడండి, ముందు చూసినవి టైగర్ రొయ్యలు అండి. అది 10 కమ్టు ఇలా వస్తూ ఉంటుంది. ఇదేమో, ఈ రొయ్యలేమో మనకి కలంద రొయ్యలు అంటారు. ఇవి కిలో వచ్చి 180 రూపాయలు అంటండి. ఇవి చాలా బాగుంటాయండి ఈ కలంద రొయ్యలు. వీటిని మనం ఫ్రై చేసుకున్న, కూరగా వండుకున్నా చాలా బాగుంటాయి. ఎక్కువ మంది ప్రస్తుతం ఈ రొయ్యల్ని పచ్చడిగా పెట్టుకుంటున్నారంట ఎక్కువ మంది. అంటే బాగుంటాయండి, కొంచెం పెద్దగా కూడా ఉంటాయి, తక్కువ రేట్లో వస్తాయి ఈ కలంద రొయ్యలు అండి. కర్రీ కూడా, ఫంక్షన్లకు కూడా ఈ రొయ్యల్ని ఎక్కువగా వినియోగిస్తున్నారని ఫంక్షన్దారులు చెప్తున్నారు. ఇవి చాలా ఎక్కువగా కొనుక్కెళ్తూ ఉంటారు. ఈ హార్బర్ నుంచి కిలో వచ్చి 180 రూపాయలు పడుతుందండి. దీన్ని ఎక్కువగా కొనుక్కెళ్ళటం జరుగుతుంది వీటిని. ఇవి చాలా బాగుంటాయి. టైగర్ రొయ్య అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. అది కిలో వచ్చి 10 కౌంట్ అయితే 1200 అలా ఉంటుంది. కౌంట్ దిగి కొలది కూడా, అంటే 20 కౌంటు, 30 కౌంట్ ఇలా ఉంటాయి. కౌంట్ని బట్టి రేట్ ఉంటుందండి. అలాగే 400 నుంచి 1200 వరకు ఉంటుందంట ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక వీళ్ళు చూడండి ఏమేమి రొయ్యలు తీసుకొచ్చారో చూద్దాం ఇప్పుడు. ఇవేమో సింక్ రొయ్య అంటారండి. ఇది కిలో వచ్చి 120 రూపాయలు అలాగ ఉంటుందంట. 100 రూపాయల నుంచి 120 రూపాయలు ఉంటాయంట. వీటినే పలవల్లోనూ రొయ్య పలవ చేసుకుంటే వాటిల్లో వేస్తారంట. ఇది అంటే చిన్నగా ఉండి చాలా బాగుంటుంది ఇది. ఇవి కూడా కలంద అండి, హెడ్లెస్ కలంద. ఇవి వచ్చిన వెంటనే కొంతమంది ఇలాగ హెడ్ని కట్ చేసి పట్టుకుంటూ ఉంటారు. ఇవి 250 రూపాయల వరకు ఉంటాయంట. ఇవి కూడా కలంద రొయ్యలేనండి. ఆ రొయ్యల్ని ఈ రొయ్యలకి హెడ్ కట్ చేయటం వల్ల అలా ఉంటాయి. ఇవి టైగర్ రొయ్య అండి. ఇది మన సుబ్బరాజు గారు ఈ టైగర్ రొయ్య చూపిస్తున్నారు. మా ఊరు సుబ్బరాజు అండి. ఈయన వ్యాపారస్తుడు, మంచి బాగా కొంటాడు ఏదైనా సరే, అలాగే అమ్ముతూ ఉంటాడు సుబ్బరాజు. రొయ్యలు చూపిస్తున్నాడు చూడండి. మీరు ఎవరైనా హార్బర్కి వచ్చినప్పుడు ఈయన సంప్రదించండి, చేపలు బాగా కొనిపెడుతూ ఉంటాడు. ఎవరైనా సరే తక్కువ రేట్లు కొనిపెడతాడు ఈ సుబ్బరాజు గారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టైగర్ రొయ్యలు ఎంతంత పెద్దగా ఉన్నాయో. 10 కౌంట్ అంటండి ఇవన్నీ, చాలా పెద్దగా ఉన్నాయి. 1200 రేట్ అంట కిలో. కొంతమంది 1100 కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనం తినాలంటే తినలేము కదా. ఇవండి నీళ్ళేసి దాంట్లో ఐస్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ఏ రొయ్యైనా సరే ఐస్ కూలింగ్లో ఉండాలంటండి. కూలింగ్ అంటే నీటిలో కూలింగ్లో పెడితే అవి పాడవకుండా ఉంటాయండి. ఎందుకంటే అది వైట్ స్పాట్, బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయంట ఐస్లో లేకపోతేని. వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే తీసినప్పుడు, ఐస్లోంచి తీసినప్పుడు మళ్ళీ ఐస్ కూలింగ్ పెట్టేస్తారు. అమ్మే వరకు కూడా ఐస్ కూలింగ్లో పెడతారు. ఇలా వేసి దాంట్లో ఐస్ వేసి నీళ్ళేసి దాంట్లో పెడతారన్నమాట. ఇది ఒక టెక్నిక్స్గా కొంతమంది అంటారు. ఇవి రేటు అదే బ్లాక్ స్పాట్ రాకుండా, ప్లస్ తూకం ఎక్కువ తూగుతుందంటండి. అంటే వెంటనే ఏమి అలాగ ఆరబెట్టేయటం వల్ల అది నీళ్ళన్నీ దిగిపోయి అది ఎండిపోద్దా ఉంటుందంట. ఎండిపోవటం వల్ల అది వెయిట్ తగ్గిపోద్ది. అందుకు ఇలా పెట్టడం వల్ల వెయిట్ అలా నిలబడి ఉంటుందని చెప్తూ ఉంటారు కొంతమంది. ఇంక చూడండి, ఈ టైగర్ రొయ్య
ప్రాన్స్ మాట. ఈ టైగర్ రొయ్య ఎంత బాగుందోను. ఇది కుక్క రొయ్య అంటారండి దీన్ని. ఇది కూడా ఎర్రగానే ఉంది. హెడ్లెస్ చేస్తారు. ఈ కుక్క రొయ్య వచ్చిందంటే అందరూ కూడా హెడ్లెస్ చేసేస్తారండి. ప్రతి బోటోళ్ళు మత్స్యకారులు జాలర్లో హెడ్లెస్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇది రూ. 140, రూ. 150 ఉంటుందంట. 130 నుంచి 150 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇవి చూడండి, వీళ్ళు కూడా ఏ బోటు వచ్చింది. వీళ్ళు వాళ్ళ యొక్క రొయ్యల్ని సెపరేట్ చేస్తున్నారు. టైగర్ రొయ్య, కుక్క రొయ్య, తెల్ల రొయ్య, ఇలాగా సింక్ రొయ్య మొత్తం అన్నీ కూడా సెపరేట్ చేసేస్తున్నారండి. ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళకి చూసేస్తారండి. అంటే వీటిని మనం అంత ఎక్కువ రేటు పెట్టి మనం కొనలేము కాబట్టి సామాన్యులు కొనలేరు. ఇవన్నీ కూడా కంపెనీకి వెళ్ళిపోతాయి. కంపెనీ నుంచి ఇలాగా షిప్పింగ్ ద్వారా వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే కంటైనర్ల ద్వారా చైనా, తైవాన్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. చైనా వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద బయ్యర్ ఒక ఆయన ఉంటారంట. అంటే అన్నిటిని కూడా అక్కడికే పంపిన తర్వాత ఒక బయ్యర్ ఉంటారంట. ఆ బయ్యర్ ద్వారానే మొత్తం ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వెళ్తాయని కొంతమంది చెప్తున్నారు. ఏది కొనాలన్నా ఆ చైనా వ్యాపారస్తులే కొంటాడని చెప్తున్నారు. చూడండి, వాళ్ళ హై స్కూలింగ్లో పెట్టిన రొయ్యలన్నీ తీసుకొచ్చి మళ్ళా దీంట్లో వేస్తున్నారు. అంటే కంపెనీ వాళ్ళ దగ్గర వేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కౌంట్లు ఏరేస్తారండి. చిన్నది పెద్దదిగా ఏరేసి తర్వాత బ్లాక్ స్పాట్స్ ఉంటే తీసేసి, చూడండి ఫ్రెండ్స్ ఎలాగా సెపరేట్ చేస్తున్నారు. ఇవి కానాగంతలండి. ఇవన్నీ కూడా కానాగంతలే. ఇది కూడా చాలా గట్టిగా పడ్డది. వీళ్ళకి కానాగంత చాలా ఎక్కువ పడ్డదండి. ఈ కానాగంత కేరళ ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇవి చూడండి, 30 కిలోల కాడికి అన్నీ కూడా ట్రబ్లో వేసి 30 కిలోలు ఐస్ పెట్టి ఆ కంటైనర్కి ద్వారా కేరళ ఎక్స్పోర్ట్ చేస్తారంట. చూడండి ఎంత చురుగ్గా చేస్తున్నారో మత్స్యకారులు. ఇవి తొందరగా పాడైపోతాయండి. అందుకు తీసిన వెంటనే వేటాడిన వెంటనే ఐస్లో వేస్తారు. అలాగే మళ్ళీ ఐస్లోంచి తీసిన వెంటనే మళ్ళీ దీంట్లో ఐస్లో వేస్తారు. లేకపోతే ఇవి పాడైపోతాయండి. చూడండి, వీళ్ళకి కానాగంతలు పడ్డాయి. ఎన్ని కానాగంతలు పడ్డాయి. ఇవి కిలో వచ్చి సుమారుగా 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయంట. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ రేటుగా ఉంటాయి. 200 కూడా ఉంటుంది. ఎక్కువ పడినప్పుడు తక్కువ రేటు, తక్కువ పడినప్పుడు ఎక్కువ రేటు ఉంటాయండి. చూడండి వీళ్ళందరూ